లైఫ్. వీళ్ళు ఏమంటారంటే జీవం లేని దాని నుంచి జీవం వచ్చేసింది అంటారు. అంటే ఎలా వచ్చింది? అప్పుడు ఏమీ లేదంట, స్టార్టింగ్లో ఏమీ లేదట, పదార్థం ఉందట, పదార్థంలో ఆటోమేటిక్గా పుట్టేసిందంట. ఏంటి? నాకు పెద్ద డౌట్ ఏంటంటే ఆటోమేటిక్గా పుట్టేసిందని ఆ రోజు అది ఎవడు చూశాడు? అలా పుట్టాడు, అది ఎవడు చూశాడు అంటే అడుగుతున్నాను. టెస్ట్ చేసామంటే నీ టెస్ట్లో చాలా ఉన్నాయి లసుగులు. మొన్న కార్బన్ డేటింగ్ చేస్తే ఆ చెక్క మొన్న చెక్కని సరదాగా చేస్తే మీరు చూడండి కార్బన్ డేటింగ్ ఎన్ని లసుగులు ఉన్నాయో. చేస్తే కొన్ని లక్షల క్రితం చెక్క అన్నదండి, అది మొన్నటి చెక్క. కార్బన్ డేటింగ్ అంటే అప్పుడప్పుడు ఈ డేటింగ్ టెస్ట్లు కూడా తప్పు చెప్తాయంటే అప్పుడప్పుడు కాదు, చాలాసార్లు తప్పు చెబుతాయి. నేను చెప్పిన టెస్ట్ ఈరోజు ఒకలా వస్తుంది, ఈరోజు చెప్పిన టెస్ట్ రేపు ఒకలా వస్తుంది. టెస్ట్లే మారిపోతున్నాను అడుగుతున్నాను. నీకు బేస్ ఏంటి? ఇంకా మీకు అర్థం కావాలంటే అక్కడ రాస్తున్నారు చూడండి. జీవం అనే దాన్ని ఏమీ లేని దాని నుంచి జీవం రాలేదు, కానీ ఉన్న దాని నుంచే, నా వైపు చూడండి, ఉన్న దాని నుండే జీవం వచ్చిందంటే ఒక జీవం కలిగిన దాని నుంచి వచ్చింది తప్ప జీవం లేని దాని నుంచి రాలేదట. వీళ్ళేమంటారంటే జీవం లేని దాని నుంచే జీవం వచ్చింది తప్ప జీవం కలిగిన దాని నుంచి జీవం రాలేదు. ఎందుకంటే జీవం కలిగిన దాని నుంచి జీవం వచ్చిందంటే వీళ్ళు మళ్ళీ ఏమనాలి? ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందో ఒప్పుకోవాలి. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చిందో ఒప్పుకుంటే ఆ జీవాన్ని సృష్టించిన చెప్పండి జీవాధిపతి ఉన్నాడని ఒప్పుకోవాలి. అందుకే ఏమంటారంటే జీవం అలా వచ్చేసింది అంటారు. జీవం ఎలా వచ్చేస్తుంది? అలా వచ్చేసిందని చెప్పుకునే కవరింగ్ స్టోరీలో ఒక స్టోరీ అని చెప్పిన ఎవల్యూషన్ థియరీ, అందులో జీవిస్తాడు. మీరు చూడండి, ఎవల్యూషన్ థియరీ తప్ప ప్రాక్టికల్గా ప్రూవ్ అయిందా? కొంచెం చెప్పి మీకు అర్థమైనట్టు చూడండి. ఇంట్రడక్షన్ కదా, మరి పార్ట్ 1 ముగించేద్దాం త్వరగా. ఎవల్యూషన్ థియరీ అంటే తెలుసు కదా, కోతి నుంచి చెప్పండి మనిషి వచ్చాడు, కోతి నుంచి మనిషి వచ్చాడు. ఎవల్యూషన్ థియరీ ఏదైతే ఉందో నేను అడుగుతున్నాను, ఎవల్యూషన్ థియరీకి ఇప్పుడు బాగా ఉండే పరిణామ క్రమం అంటే మొదట పాకే కోతి, తర్వాత కొంచెం పైకి లేచిన కోతి, ఈ కోతికి అంటే ఈ పాకే కోతి నుంచి పైకి లేచిన కోతి కంటే ఇలా పాకే కోతి నుంచి కొంచెం ఈ ఎన్నిపోస అంటే కొంచెం పైకి వచ్చిందంట. అది ఎవల్యూషన్ అంటే కొంచెం ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం నడవగలిగిందంట. ఆ నడవగలిగిన తర్వాత అది నడిసే దశకు వచ్చిందంట. అడుగుతున్నాను, ఈ దశ నుంచి ఈ దశకు రావడానికి ఈ కోతే రాదు, నా మాట ఈ కోతే రాదు, దీనికి పుట్టిన కోతులు, ఆ కోతులు కొంచెం పైకి లేసాయి, ఆ కోతులు దీని ఒక జనరేషన్ అంటారు. మీకు అర్థమవుతుందా? అర్థమైతే ఇది ఇలా పైకి లేచిన తర్వాత అంటే దీ జనరేషన్ అంటే ఇప్పుడు ఇది బాగా థియరీని ఎందుకు కొట్టుబడేస్తారంటే ఈ జనరేషన్లో బెండ్ అయ్యి అంటే పూర్తిగా పాకుతున్న కోతులకి బెండ్ అయిన కోతులకి మధ్యలో బాగా అంటే ఈ మధ్యలో ఈ పరిణామం చెందిన ఈ పిల్ల కోతులు ఉంటాయి చూసారా, ఇవి ఇలా పరిణామం చెందినట్టు పాజిల్స్ దొరకాలి. గమ్మత్తేంటి చెప్పండి, పాజిల్స్ అంటే తెలుసుగా, ఎముకలు దొరకాలి. ఈ పాకే కోతి ఇలా బెండ్ అయింది, పరిణామం చెంది ఈ దశకు వచ్చింది, ఇలా లెగిసేలాగా ఈ మధ్యలో పిల్ల కోతులు ఎన్నుపూసం మారిన పాజిల్స్ దొరకాలి. గమ్మత్తేంటి చెప్పనా, దొరకలేదు, దొరకవు, ఎప్పటికీ దొరకవు. నడుతాను ఆ దశ కోతులు ఆ దశలాగా ఉన్నాయి, ఈ దశ కోతులు ఈ దశలో ఉన్నాయి. మధ్యస్థపు దశ ఎముకలు ఎక్కడ ఉన్నాయి ఎవరికి తెలుసు? ఉన్నాయేటి? లేవు, రావు. ఎందుకంటే కోతి నుంచి మనిషి పరిణామక్రమం చెప్పండి చెందలేదు. మీరు దేన్నని మీరు చూడండి, ఈ మధ్యస్థపు తాలూకా పాజిల్స్ ఎప్పటికీ దొరకలేదు. కనుక డార్విన్ది సైంటిస్టులే థియరీ అంటారే తప్ప చెప్పండి లా అనరు. ఇంకా ఏం చెప్పారు? బిగ్ బ్యాంగ్ థియరీ అన్నారు. నడుతున్నాను, బిగ్ బ్యాంగ్ పేలిపోవడం వల్ల ఇవన్నీ వచ్చినాయి అంటే ఇవన్నీ సూర్యుడు వస్తాడట, చంద్రుడు వస్తాడట, అన్నీ వస్తాడు. ఇప్పుడు అడుగుతున్నాను, మనకి స్థలం లేదు, మనకి తిరుగుతున్నాం, స్థలం దొరుకుతలేదు, అడుగుతున్నాం. ఇప్పుడు మనకు స్థలం కావాలి అంటే ఇక్కడ బాంబు పెట్టి పేల్చేస్తే ఇంకో స్థలం వస్తుందా? పేలితే రావాలిగా ఏదో ఒకటి. ఎక్కడో బాంబు వేస్తే ఇంకో షెడ్ రావాలి, అక్కడో బాంబు వేస్తలేదు ఇంకోటి ఏదో ఒకటి, షెడ్డే రాకపోయినా ఏదో రావాలి. పేల్చే కొద్దీ ఏమవ్వాలి? విస్తరించాలిగా. వస్తుందా? విస్తరిస్తుందా? నాశనం అయిపోతుందా? చెప్పండి. క్రియేషన్ జరగదా? చెప్పండి. క్రియేషన్ డిస్ట్రాయిడ్ అవుద్ది, నాశనం అవుతుంది. అందుకే బిగ్ బ్యాంగ్ థియరీని మాట్లాడుకుంటూ పోతే చాలా లొసుకులు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బాగానండి, దేవుడు లేడని చెప్పడానికి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్, మెటీరియల్ ఆర్గ్యుమెంట్ కానీ లైఫ్ ఆర్గ్యుమెంట్ కానీ ఈ 2 ఆర్గ్యుమెంట్లు మనం తెర మీద తెచ్చుకుంటే వాళ్ళు వాదించడానికి వాళ్ళ దగ్గర సరి అయిన పాయింట్స్ చెప్పండి లేవు. అందుకే దేవునికి వచ్చిన అవగాహన మనిషికి అవసరం అంటే చాలా అవసరం. ఇంకా రెండోది నేను చెప్తున్న జాతకు వినండి, దేవుడు ఉన్నాడని చెప్తున్న మనకి దేవుడు లేడని చెబుతున్న వానికి
ఇద్దరికి కావాల్సిన సమానమైనది ఏడు చెప్పిన ఫెయిత్ ఉండాలి. దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి విశ్వాసం, దేవుడు లేడు అని చెప్పేవాడు కూడా ఏమి నమ్మాలి చెప్పండి? లేడని నమ్మాలి. ఉన్నాడని నమ్ముతున్నవాడు ఉన్నాడని ఎలా నమ్ముతున్నాడో చెప్పండి. లేడని నమ్ముతున్నవాడు కూడా లేడని నమ్మాలి. ఆ నమ్మేదాన్ని ఏమంటారంటే చెప్పండి, ఫెయిత్ అంటారు. గమ్మత్తేంటి చెప్పనా, ఉన్నాడని చెప్తున్న మనకి చాలా ఆధారాలు ఉన్నాయి. లేడన్న వాడికి ఉన్నది ఒకటి చెప్పండి, ఆడ నమ్మకం తప్ప ఇంకేమీ లేదు. ఉన్నాడని చెప్పడానికి మన దగ్గర చాలా ఆధారాలు ఉన్నాయి. ఏమున్నాయి? మొట్టమొదటిగా ముగించుకుంది ఒక 7 పాయింట్లు మీరు చూడండి. ఉన్నాడనడానికి మొట్టమొదటి లేఖనాలు ఉన్నాయి. అదే బైబిల్ మన దగ్గర ఉందిగా. ఈ బైబిల్ మీరు చూడండి, ఎన్ని భూకంపాలు వచ్చాయి, ఎన్ని రాజ్యాలు తిరగబడ్డాయి, ఎన్ని నాగరికతలు నశించిపోయాయి, ఎన్ని పుస్తకాలు నశించిపోయాయి, రాజుల దస్తావేజులు ఏమైపోయినాయి, జెండా వ్యవస్థ బుక్కు, పూర్వకాల బుక్కులు ఏమైపోయినాయి, ఇరాన్ ఇరాక్ పురాతన చరిత్రలు ఏమైపోయినాయి, మెసపటోమియా నాగరికతల్లో అనేకమైన బొమ్మల లాంగ్వేజ్తో రాయబడిన ఆ పుస్తకాలు శిలలు ఏమైపోయినాయి, చాలా నశించిపోయాయి. ఈజిప్ట్లోని అనేకమైన బుక్స్ ఏమైపోయినాయి, మూలాలు పోయాయి, అనేక పుస్తకాలు నశించిపోయాయి, అనేక గ్రంథాలు నశించిపోయాయి, రాజ్యపు దస్తావేజులు నశించిపోయాయి. అక్కడ వరకు ఎందుకు నిన్న కాక మొన్న 3 శతాబ్దాల వెనక్కి వెళ్తే, 300 సంవత్సరాల చరిత్ర వెనక్కి వెళ్తే మన రాజులు ఏం పరిపాలించారో సరైన దాఖలాలు మన దగ్గర ఉన్నాయా? లేవు. అక్కడ వరకు ఎందుకు 5వ తరగతుల పుస్తకాలు నీ దగ్గర ఉన్నాయా? లేవు. 4వ తరగతి బుక్స్ నీ దగ్గర ఉన్నాయా? లేవు. 10th క్లాస్ బుక్స్ నీ దగ్గర ఉన్నాయా? లేవు. నీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బుక్స్ నీ దగ్గర లేవు అడుగుతున్నాను. అరే 3-4 సంవత్సరాలు 10 ఏళ్ళు వెనక్కి వెళ్తే ఏ పుస్తకం వాడే నాకే లేదు, ఆ బుక్కే నా దగ్గర లేనప్పుడు ఇన్ని వేల సంవత్సరాలు భూకంపాలు, ప్రమాదాలు, సృష్టిలో అనేకమైన జాతి మీద జాతి తిరగబడిన అనేకమైన యుద్ధాలు, ఇన్ని జరిగిపోయిన, జాతులు మారిపోయిన, తరాలు మారిపోయిన, పరిస్థితులు మారిపోయిన, అన్నీ మారిపోయినా ఎప్పటికే చెదిరిపోయిన ఒక పుస్తకం అలా ఉండిపోయింది. ఆ పుస్తకం పేరు చెప్పండి, బైబిల్. ఇప్పుడు చెప్తున్నాను, ఈ బుక్ ఈ రోజుకి ఇది మన దగ్గర ఉన్నది ఒరిజినల్ అంటే ఒరిజినల్ ప్రతులు దొరుకుతున్నాయి. ఆ ఒరిజినల్ ప్రతులు యెషయా గ్రంథం ఇక్కడ పెట్టుకుని ఇప్పుడున్న యెషయా గ్రంథాలు చదివితే అక్షరాలు కూడా మారలేదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు మత్తయి సువార్త దొరికింది, పాత ఒరిజినల్ మత్తయి సువార్త మన ఇండియాలో కూడా సిరియన్ బాప్టిస్ట్లో. ఇక్కడికి అప్పుడున్న మత్తయి చదివితే 2000 సంవత్సరాల క్రితం ఉన్న మత్తయి సువార్త చదివితే ఇప్పుడున్న మత్తయి సువార్త యాజ్ ఇట్ ఈజ్ మత్తయి సువార్త ఉంది. మీకు ఏమర్థం వచ్చింది చెప్పండి? అంటే ఎంత ట్రావెల్ చేసి ఈ బుక్ మన దగ్గరకు వచ్చిందంటే, మొదటి ఆర్గ్యుమెంట్ దేవుడు నమ్ముతున్న వాళ్ళ దగ్గర, దేవుడు నమ్ముతున్న వాళ్ళకి మన దగ్గర ఉన్న ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పిన, బైబుల్ దేవుడు ఉన్నాడని ఆధారం. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటంటే 19వ కీర్తన మొదలు వచ్చిందండి. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరచుచున్నది, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు, వాటి కన్నులు భూమి అంతటా వ్యాపించుచున్నవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలుదేర్చున్నది. ఎంత బాగా రాస్తుంది చూడండి. 19వ కీర్తన ఎంత కాస్మాలజీ మాట్లాడుతున్నాడండి. దేవుడు ఉన్నాడనడానికి మొదటి ఆర్గ్యుమెంట్ రుజువు ఏంటంటే లేఖనాలు, బైబిల్. నడుతున్నాను, ఈ బైబిల్ నిజమనడానికి ఇందులో ఉన్న హిస్టరీ బయట ఉంది, ఇందులో ఉన్న జాగ్రఫీ బయట ఉంది, అందులో ఉన్న వ్యక్తుల యొక్క లైఫ్ స్టైల్ బయట ఉన్నాయి, గుట్టలు బయట ఉన్నాయి, సముద్రాలు బయట ఉన్నాయి, ప్రాంతాలు బయట ఉన్నాయి. ఈ బైబిల్ రైట్ అనడానికి ఇన్ని ఆధారాలు ఉన్నాయి. ఇందులో ఉన్న సముద్రాలు ఇప్పటికి కనబడుతుంది, ఇందులో ఉన్న మెట్లు ఇప్పటికి కనబడుతుంది, ఇందులో ఉన్న చరిత్ర బయట కనబడుతుంది. ప్రతిదీ ఇందులో ఉన్నవన్నీ నిజంగా బయట కనబడుతున్నాయి అంటే ఇందులో రాయబడిన దేవుడు కూడా చెప్పండి నిజంగా ఉన్నాడు. రెండో ఆర్గ్యుమెంట్ చెప్తుంది ఇదే బైబిల్. సృష్టి దేవుడు ఉన్నాడని వివరిస్తుందట. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం, ఎంత బాగుందన్న పదం, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపడుతుంది. ఎప్పుడన్నా ఆ వీడియో చూడండి. ఈ నెట్ఫ్లిక్స్లో దిక్కుమాలిన సినిమాలో చూడక ఆ నాసా డాక్యుమెంటరీస్ ఉంటాయి, మీరు చూడండి. ఎన్నున్నా ఇప్పుడు మొన్న పంపిన ప్రయోగం చేసిన ఆ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి, అందులో మీరు చూడండి. లైవ్లో అప్పటి వరకు ఎందుకు, మీరు ఎక్కడే యూట్యూబ్లో నాసా వీడియోస్ లైవ్ అని కొట్టండి. ఇప్పుడు స్పేస్లో ఇప్పుడు ఈ టైంలో ఏం జరుగుతుందో అలా మనకు కనబడు. ఆ వీడియో చూడండి. అసలు ఈ సృష్టిని చూస్తుంటే మనకు మతిపోతుంది, అసలు ఆడ సృష్టిలో మనం ఎలా బతుకుతున్నావురా అని. ఇప్పుడు ఆన్ లైవ్ వస్తుంది, మీరు చూడండి. ఇంత పెద్ద భూమి అలా తేలుండడం ఏంటి, అది అలా ఉండడం ఏంటి? చాలా గ్రంథాలు ఏమన్నారు చెప్పిన,
పంది మోస్తుంది అన్నారు భూమిని. ఇలా పంది ఒకడు ఎలా మోసాడంటే ఎవరైనా అడగండి. ఒక పంది ఏమి ఇలా మోసిందంట, అదే ఇట్లా రాయల్ అట్లాస్ దేవుడు ఇలా మోస్తున్నాడట. ఒక ఆయన ఇలా మోస్తున్నాడట, ఒక ఆయన ఇలా తిప్పుతున్నాడట. ఎవరికి కనబడలేదు, స్పేస్లోంచి చూస్తే మోసినట్టు. కానీ బైబిల్ ఏమని చెప్పిన, ఆకాశంలోట భూమిని, ఆ పదం మీకు అర్థమైతే భలే అనిపిస్తుంది. భూమిని, నక్షత్రాలని బైబిల్లోని పదం చెప్పిన పరిచాడట. దుప్పట మీద పరిచాడు, చూసాడా? దుప్పట మీద పరిచినట్టు అలా పరిచాడు. దుప్పట అనగానే చాలా కాలం నవ్వుకున్నారండి ఈ సైంటిస్టులు అందరూ. ఇప్పుడు నోరు మూసుకొని ఒప్పుకుంటున్నారు. ఏంటి చెప్పిన, ఎవరైతే ఉన్నారో ఐన్స్టీన్ ఏమంటాడంటే భూమి గాల్లో లేదన్నాడు. నా మాటలు మీకు అర్థమవుతుంది. భూమి గాల్లో లేదట, మనకు కనబడిన దుప్పల్లాంటిది. అంటే వాళ్ళకి ఆ పదం అర్థం అవ్వాలండి. దుప్పల్లాంటిది అంటే ఏదో ఉందట, అది మనకు కనబడదట. అందులో అలా ఒక్కొక్కటి అలా పెట్టారట. అందుకే వీడియోస్ మీరు చూడండి, సెంటర్లో వాల్యూ ఎక్కువ ఉన్నదంటే ద్రవ్యరాశి ఎక్కువ ఉన్న ఒక మెటీరియల్ అలా పడేసాం అనుకోండి, అది పడేసినప్పుడు ఇప్పుడు దుప్పటి ఇలాగే సెంగు 4 సెంగులు పెట్టి మధ్యలో పడేసాం అనుకోండి, సెంగు ఏమవుద్ది? బెండ్ అవుద్ది. ఈ బెండ్ అయిన తర్వాత ఈ చుట్టూ తిరుగుతున్న బాల్స్ ఉన్నాయి చూసారా, ఈ బెండ్ అయిన చుట్టూ అంటే ఇప్పుడు బాల్ ఇలా వదిలేసాం అనుకోండి, ఇది ఎలా తిరుగుద్ది? ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి ఇలా తిరిగి అప్పుడు మధ్యలోకి వెళ్తారు. దీన్ని ఏమంటాడంటే ఆ థియరీ ప్రకారం అయినా ఈ సృష్టి అంతా దుప్పట్లాగా పరుచుకుపోయింది. ఆ దుప్పట్లో ఇవన్నీ పేర్చబడి ఉన్నాయి. ఆయన అంటాడు దీని నుంచి ట్రావెల్ చేస్తే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం కూడా మనకి తెలియదు అంట. అందుకే ఎబ్రీ పత్రిక కానీ కీర్తన కానీ ఏమంటాడంటే అంతరిక్షం నీ చేతి పని ఎవరుస్తుంది, దాన్ని అలా పెట్టావు, భూమి అక్కడ ఉండాలని అలా పెట్టావు. ఈ భూమి సూర్యుడి చుట్టూ తిరగని భూమి కన్నా బరువు సూర్యుడికి పెట్టావు, దాన్ని అలా సెంటర్లో పెట్టావు. సెంటర్లో ఉంది కనుక ఇవి చుట్టూ ఏం చేస్తున్నాయి చెప్పండి? తిరుగుతున్నాయి. స్పేస్లో ఉందనుకుంటాం కానీ ఖాళీలో అది అలా ఏలాడలేదట, దాన్ని అలా పెట్టాడట. అలా పెట్టాడు కనుకే ఈ చుట్టూ అలా తిరుగుతున్నాయట. ఆయన అంటాడు శూన్యంలో వేలాడదీశాడు. నిజంగానే మీరు చూడండి, ఆ దుప్పటి మీద దాన్ని అలా ఏలాడదీశాడు. అందుకే ఆయన దేవుడు అంటాడు, ప్రభువా నువ్వు ఆకాశాన్ని ఎలా మడతెట్టేస్తావంటే చెప్పండి, దుప్పటి వస్త్రం మడతెట్టండి. ఇలా మడతెట్టి అలా పాడేస్తాడు ఒకేసారి దేవుడు. అంటే ఆయన సైన్స్ మనకి అర్థమయ్యే భాషలో మాట్లాడాడు. కానీ ఈరోజు మాట్లాడుకుంటే వింతగా ఉంది ఈ సృష్టి దేవుని పనిని చెప్పండి వివరిస్తుంది. అంత ఎలా నడుస్తుంది సిస్టమేటిక్గా ఆలోచించుకుంటే విచిత్రంగా అనిపిస్తుంది. రెండో ఆర్గ్యుమెంట్ ఏంటో ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, క్షమించండి 3వ ఆర్గ్యుమెంట్ రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక ముగిద్దాం. 2వ అధ్యాయం 15వ వచనం. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. ఇప్పుడు బాగుందండి. చాలామంది అంటారు మనకు బైబిల్ ఉంది కాబట్టి బైబిల్ ప్రకారం పోతుందండి. మరి బైబిల్ లేని వాళ్ళ సంగతి ఏంటంటే దేవుడు అన్నాడట వాళ్ళకి బైబిల్ని హృదయాల మీద రాశాడట. ఆ హృదయమే చెప్తుందట ఏమని, నువ్వు మంచోడు కాదురా, నువ్వు తప్పుడు వ్యక్తివురా అని. నీకు నైతికత చేయాలనిపిస్తుందిరా, కానీ నువ్వు నైతికత చేయలేవురా అని. మనకి ధర్మశాస్త్రం కళ్ళ ముందు ఉంటే వాళ్ళకి ధర్మశాస్త్రం ఎక్కడుందని చెప్పండి, హృదయం ఉంది. అంటే 3వ ఆర్గ్యుమెంట్ చెప్పిన మనిషికి మనస్సాక్షి ఉంది, ఉందా లేదా? ఇప్పుడు బాగుంది. కోతుల నుంచే మనసు వస్తే కోతులకి మనస్సాక్షి ఉందా? అడగండి ఏ కోతునైనా, నీకు మనస్సాక్షి ఉందా అని అడుగు, దాన్ని వెళ్ళి చెప్తుందా అవును నాకు మనస్సాక్షి ఉంది, ఈ మధ్య నేను చాలా గిల్ట్ ఫీల్ అవుతుందని చెప్తుంది. అది రిగ్రెట్ అవుతున్నాను, మొన్న ఆ సెట్ మీద దూకపోయి సెట్ మీద దూకేసాను, రిగ్రెట్ అయ్యానని చెప్తుంది. అది కోతులకి మనస్సాక్షి ఉందా? భవిష్యత్తు అడుగుతున్నాను, కోతులకి భవిష్యత్తులో మనస్సాక్షి వస్తుందా? 3వ ఆర్గ్యుమెంట్. పోను కోతులకి కాదు, సృష్టిలో ఏ జీవికైనా మనస్సాక్షి ఉందా? మనస్సాక్షి అంటే ఏంటి? నైతికత ఆర్గ్యుమెంట్ చేస్తుంది. అంటే హృదయం చెప్తుంది ఇది తప్పు ఇది తప్పు కాదని. మనుషులకి మనస్సాక్షి అనేది ఉంది, సృష్టిలో ఏ జీవికైనా ఉందా? ఆ మనస్సాక్షి చెప్తుందట ఏమని చెప్పండి, తప్పు చేస్తున్నావురా, తప్పు చేస్తున్నావురనే. అంటే నువ్వేదన్నా ఒక పని చేసినప్పుడు నీకు దేవుడు లేడు, నేను అడిగేవాళ్ళు లేడు, మీ మాస్టర్ లేడు, మీ పేరెంట్స్ లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఒక తుంటర పని చేయి. ఆ తుంటర పని చేసినప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత నీ మనసు ఏమంటే చెప్పనా,
ఎందుకు చేసావురా అని లాగుతుంటా చూసారా, అది అలా లాగుతుందంటే ఆ కాన్సెప్టే చెప్తుందంటే ఏమని చెప్పండి, దీన్ని పెట్టినోడు ఎవరో ఉన్నాడు అని. నేను కంట్రోల్ చేయడానికి పెట్టినవాడు ఎవడు ఉన్నాడు, ఆ మనస్సాక్షి చెప్తుంది ఆయన ఉన్నాడని. ఆ మనస్సాక్షి చెప్తుంది. అందుకే ఈ మనస్సాక్షి ప్రకారం మనకు అర్థం అవుతుంది ఏంటంటే దేవుడు ఈ మనస్సాక్షిని పెట్టాడని స్పష్టంగా ఈ రామభద్ర చెప్తుంది. దేవుడు అనే ఒక ఆయన ఆ మనస్సాక్షిని పెట్టాడు గనకే అది పనిచేస్తుంది. మీకు చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపులే. ఇప్పుడు ఈ మొబైల్ ఉంది, ఇది అడ్వాన్స్ సిరీస్ అండి, ఇది ఈ సిరీస్ అండి, ఇది అప్గ్రేడ్ సిరీస్ అండి అంటున్నాం కదా అని అడుగుతున్నాను. దానికి అప్గ్రేడ్ వెర్షన్ ఎలా వచ్చింది, దానికి అలా వచ్చిందంటారా? చాలాసార్లు చెప్పిన అకౌంట్స్ మేము చెప్తున్నాను అండి, 2x2 కొడితే ఎంత అవుతుందండి? 4 రావాలి, 6 వచ్చిందని డిస్ప్లే పోయిందని. 4 2 రెళ్ళు చెప్పండి, 4 దానికి 2 రెళ్ళు 4, 20,000 ఎంత, 60,000 ఎంత, లేదా 100 ఎంత అని దానికి ఎలా తెలుసండి? దానికి పెట్టినోళ్ళు ఆ లెక్కలో జాబితా సాఫ్ట్వేర్ మీద నాలెడ్జ్ వాడు కొంద కనుక వాడు పెట్టాడు కనుక ఇదంతా వచ్చింది. ఏ వాడబడాలన్నా ఏని పుట్టించేవాడు అక్కడ ఉండాలి. అవన్నీ ఉంటేనే ఈ యొక్క వస్తువులు అవన్నీ పనిచేస్తాయి. మీకు అర్థమైతే మనలో ఒక మనస్సాక్షి, తప్పు ఒప్పు, మంచి ఫీల్, లవ్, అపరాధ భావం, రకరకాలు ఈ ఫీల్స్ అన్నీ మనలోకి వస్తున్నాయంటే దీన్ని పెట్టింది ఎవరు చెప్పండి? ఎవరో ఉన్నారు. ఎంత